ఇవాళ పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రాబోతోంది. మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రతిపాదించనున్నారు. బిల్లుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చర్చను ప్రారంభించనున్నారు. పెమ్మసానితో పాటుగా టీడీపీ నుండి మరో 2 ఎంపీలు చర్చలో పాల్గొననుండగా అమరావతి బిల్లుపై బీజేపీ నుండి పురంధేశ్వరి మాట్లాడనున్నారు. ఇవాళ పార్లమెంటు ముందుకు అమరావతి చట్టబద్ధత బిల్లు రానుంది. మధ్యాహ్నం 12 గంటలకు లోక్సభలో అమరావతి చట్టబద్ధత బిల్లుపై చర్చ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు 2026ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రతిపాదించనున్నారు. బిల్లుపై కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చర్చను ప్రారంభించనున్నారు. పెమ్మసానితో పాటు టీడీపీ నుండి మరో 2 ఎంపీలు చర్చలో పాల్గొననుండగా అమరావతి బిల్లుపై బీజేపీ నుండి పురంధేశ్వరి మాట్లాడనున్నారు. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కొండలరావు అందిస్తారు. కొండలరావు, చెప్పండి, ఏంటి ఏపీకి రాజధాని ఇక అమరావతి అనేటువంటి బిల్లును ఈ రోజు చట్టబద్ధంగా ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి కొండలరావు? గుడ్ మార్నింగ్ లక్ష్మి. ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి పార్లమెంటు ముందుకు రానుంది. 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(2)ని సవరిస్తూ కేంద్ర హోంశాఖ రూపొందించిన బిల్లు ఈ రోజు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ లోక్సభలో ప్రవేశపెట్టనున్నారు. దీన్ని ఆమోదిస్తూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలియజేయనున్నారు. దీంతో పాటు కేంద్ర మంత్రులతో పాటు రాష్ట్రానికి సంబంధించిన అటు బీజేపీ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎంపీలు కూడా దీని మీద మాట్లాడనున్నారు. దాదాపు 2 గంటల పాటు ఈ రాజధాని బిల్లుకు సంబంధించిన చర్చ తర్వాత దీన్ని మూజువాని ఓటుతో ఆమోదించనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ బిల్లు రాజ్యసభ ముందుకి ఈ రోజు సాయంత్రం గానీ రేపు ఉదయం, అంటే రేపటితో పార్లమెంట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో ఈ పార్లమెంటు సెషన్ లోనే ఈ బిల్లు ఖచ్చితంగా అమరావతి బిల్లు పాస్ చేయాలంటూ కూడా కేంద్ర హోంశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిన నేపథ్యంలో ఈ నెల లాస్ట్, అంటే మార్చి 28వ తారీఖు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమయ్యి సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఉండాలంటూ కూడా ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిన నేపథ్యంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుని పార్లమెంట్ కి ముందు పెట్టి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అమరావతి శాశ్వత రాజధాని అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏర్పడిన తొలి ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ఏపీ సిఆర్డీఏ చట్టం ద్వారా దీన్ని ప్రకటించడం జరిగింది. అయితే 2019లో అనూహ్యంగా ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధానికి సంబంధించి కొంత
గ్యాప్ వచ్చిన నేపథ్యంలో అప్పట్లో 3 రాజధానుల పేరిట కొంత హంగామా సృష్టించిన నేపథ్యంలో అటు ప్రజల్లోనూ అటు రాజధాని రైతులు ఏదైతే భూములు ఇచ్చిన రైతులు ఉన్నారో వాళ్ళల్లో కొంత ఆందోళన నెలకొన్న నేపథ్యంలో మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వం అటు బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాజధానికి చట్టబద్ధత ప్రకటించి అందులో భరోసా కల్పించే విధంగా ఇప్పుడు ఈ బిల్లుని కూడా తీసుకురానున్నారు. అయితే ఈ బిల్లులో ముఖ్యంగా 2014లో చేసిన విత్తన చట్టంలో సెక్షన్ 5(1)లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏదైతే 10 ఏళ్లు మించకుండా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని అప్పుడు పేర్కొన్న నేపథ్యంలో దాన్ని సెక్షన్ 5(2) ఏదైతే సవరణ చేస్తూ తెలంగాణ 10 ఏళ్లు ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కి కొత్త రాజధాని అమరావతి అని ఒక నామకరణం చేసిన నేపథ్యంలో ఇప్పుడు అమరావతికి విభజన చట్టంలో బిల్లులో హైదరాబాదు ఉంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే ఏపీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ అమరావతి ఏదైతే రాజధానిగా ఉంటుందంటూ కూడా చెప్పిన నేపథ్యం కనపడుతుంది. ముఖ్యంగా నిన్న హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా తాజా బిల్లుకు సంబంధించి కొంత వెల్లడించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం 2014లోని సెక్షన్ 5(a)లో రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి 10 ఏళ్ల కాల పరిమితి మించకుండా హైదరాబాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. ఆ తర్వాత హైదరాబాద్ తెలంగాణ రాజధానిగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా ఉంటుందంటూ కూడా పొందుపరిచిన నేపథ్యంలో ఆ చట్టం అమల్లోకి వచ్చిన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమగ్ర పరిశీలన సంప్రదింపులు చేసిన తర్వాత అమరావతిని రాష్ట్రానికి కొత్త రాజధానిగా గుర్తించి దీనిపై ఒక చట్ట సవరణ చేసి ఈ రోజు పార్లమెంట్ లో అయితే ఈ బిల్లుని ప్రవేశపెట్టనున్నారు. పార్లమెంట్ అనంతరం రాజ్యసభలో కూడా ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధాని అమరావతి అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ కొండలరావు.